అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేయండి. అలాగే ఓం దుర్గాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియోలో మనం ఈసారి ఎంతో ప్రత్యేకంగా రాబోతున్న 11 రోజుల దసరా అమ్మవారి శక్తి ఆరాధన ఈ నవరాత్రులు కూడా పూజిస్తూ ఉంటాం కదా! అమ్మవారిని అలంకరణలతో, కుంకుమ పూజలతో, వేప మండలతో, నిమ్మకాయ మాలలతో ఆ శక్తిని ఆరాధించే అతి ముఖ్యమైన దేవి నవరాత్రులే ఈ దసరా పండుగ. మరి కనకదుర్గాదేవి అమ్మవారిని అందరం కూడా ఆరాధిస్తూ ఉంటాం కదా! అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. కలశం పెట్టుకునే వారి కలశాన్ని పెడుతూ ఉంటారు. లేదు కలశం ఆచారం లేని వాళ్ళు కలశం లేకుండా కూడా పూజ చేస్తూ ఉంటారు. 9 రోజులు కూడా అమ్మవారిని ఆరాధించే పద్ధతి కూడా ఉంటుంది. భవానీ మాళ్ళు అంటే భవానీ దీక్ష తీసుకునేవారు ఉంటారు. భవానీ దీక్ష తీసుకుంటూ ఉంటారు కదా చాలామంది. అన్ని నవరాత్రులు చేసినా చేయకపోయినా ఆశ్వీజ మాసంలో వచ్చే ఈ దసరా మన దేవి నవరాత్రులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేసుకుంటూ ఉంటారండి. వారికి ఎంతో ప్రత్యేకమైన నవరాత్రులుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈసారి విశేషం ఏంటంటే 11 రోజులు మనం దశమిని చేసుకోబోతున్నాం. అంటే దసరా పండుగ అనేది చేసుకోబోతున్నాము. ఎప్పుడు కూడా దసరా అంటే నవరాత్రులు మనకి 9 రోజులే ఉంటూ ఉంటాయి కదండి. ఈసారి ఈ 2025 సంవత్సరంలో ఎంతో విశేషంగా అమ్మవారు 11 రోజుల పాటు 11 అలంకరణలో దర్శనం ఇవ్వబోతున్నారు. ఆ ప్రత్యేకమైన అలంకారం ఏ రోజున వచ్చింది, ఎందుకు ఈసారి దసరా జరుపుకోవాలని, ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారు మన దసరా పండుగ చేసుకోవాలి అన్నది ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఎప్పటి నుంచి దసరా మొదలవుతుంది, ఏ రోజు ఏ అలంకరణ తెలియడం వల్ల ఆ రోజు మీరు అమ్మవారి పూజలు చేసుకోవచ్చు, అలంకారాలు అమ్మవారు పూజించుకోవచ్చు. ఈ విశ్వాసనామ సంవత్సరం దక్షిణయానం శరత్ ఋతువు మనకి ఆశ్వీజ మాసంలో శుద్ధపాడ్యం నుంచి కూడా మనకి దసరా మొదలవుతుంది. అంటే సెప్టెంబర్ 22 అనగా సోమవారం 2025 సోమవారం నుండి మొదలుకొని ఆశ్వీజ సిద్ధ పాడ్యంతో 2 అక్టోబర్ 2025 ఆశ్వీజ శుద్ధ దశం వరకు కూడా మనకి నవరాత్రులు 11 రోజుల పాటు ఉంటున్నాయండి. ఎప్పుడు దుర్గాదేవి అమ్మవారిని 10 అలంకరణలు అమ్మవారికి మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ 2025 సంవత్సరంలో 11 రోజుల పాటు 11 అలంకరణలతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. అంటే ఎంతో సంబరంగా సంతోషంగా జరుపుకునే ఈ 10 రోజులు దసరాని ఈసారి మనం 11 రోజుల పాటు జరగబోతున్నాం అనమాట. అమ్మవారికి ఎన్నో రకాల పూజలతో, అలంకరణలతో, నైవేద్యాలతో, ముఖ్యంగా కుంకుమ పూజతో ఆ శక్తిని ఆరాధించే అతి ముఖ్యమైన నవరాత్రులే ఈ దేవి నవరాత్రులు. మరి ఈ దసరా అనేది ఏ రోజున వచ్చింది, అలాగే ఏ అలంకరణ మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి మొదటి రోజు దేవి నవరాత్రుల్లో అంటే సెప్టెంబర్ 22, 2025 సోమవారంన ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అమ్మవారి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా మనం అలంకరణ చేస్తూ ఉంటారండి. నవరాత్రుల్లో రెండో రోజు వచ్చేసి సెప్టెంబర్ 23, 2025 మంగళవారం నాడు ఆశ్వీజ శుద్ధ విధి. ఈ రోజున అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో అమ్మవారిని మనం పూజించాల్సి ఉంటుంది. ఇక దేవి నవరాత్రుల్లో మూడో రోజు వచ్చేసి సెప్టెంబర్ 24, 2025 బుధవారంన శుద్ధ తదియ. ఈ రోజున మనం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా పూజించాల్సి ఉంటుంది. దేవి నవరాత్రుల్లో 4వ రోజు వచ్చేసి సెప్టెంబర్ 25 గురువారం నాడు ఆశ్వీజ శుద్ధ చవితి అండి. ఇదేనండి ఈసారి 2025 సంవత్సరంలో ఎంతో ప్రత్యేకమైన అలంకారం వచ్చేసి శ్రీ కాత్యాయని దేవిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఇదే ప్రత్యేకమైన అలంకారమే. ఈసారి అమ్మవారి దర్శనం ఎలా ఉందంటే ఈ తిథిలో వస్తున్న మార్పు వల్ల 10 సంవత్సరాలకు ఒక్కసారి అమ్మవారు 11 అలంకారాలతో దర్శనం ఇస్తారట. అంటే ఇప్పుడు మనం 10 సంవత్సరాలు తర్వాత ఈ విధంగా జరిగింది. అంటే 2016 ఈ విధంగా 11 రోజుల పాటు జరిగాయట. మళ్ళీ 2025 ఇప్పుడు మనం ఈ విధంగా తిథిలో వృద్ధి అనేది జరుగుతూ ఈ మార్పుల వల్ల అమ్మవారికి ఇలా 11 రోజుల పాటు అలంకారాల్లో దసరా చేయాలి ఆలయ వేద పండితులు చెప్తున్నారన్నమాట. కాబట్టి మనం కూడా అదే పద్ధతిలో అమ్మవారికి 11 రోజుల పాటు ఈసారి దసరా అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రత్యేకమైన అలంకారం వచ్చేసి శుద్ధ చవితి రోజు వచ్చిందండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. గురువారం పూట మనకి అమ్మవారి పూజిస్తూ ఉంటాం కదా. ఇక 5వ రోజు ఏంటంటే మనకి 26వ తారీఖు సెప్టెంబర్ 2025 గురువారం ఆశ్విద శుద్ధ పంచమి శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి ఇది గమనించుకున్నట్లయితే పంచమి తిథి అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగే శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు విశేషంగా లక్ష్మీదేవి అలంకారంలో ఇక శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక రోజు అండి కదండి. ఆ రోజు అమ్మవారిని అలంకారాలు పూజించడం కూడా
ప్రత్యేకమనే చెప్పాలి. చవితి తిథి ఉదయం 6:19 నుండి తదుపరి పంచమి వచ్చేసిందనమాట. ఇక దేవీ నవరాత్రుల్లో 6వ రోజు సెప్టెంబర్ 27 శనివారం నాడు ఆశ్వీజ శుద్ధ పంచమి తదుపరి షష్ఠి అంటే పంచమి తిథి మనకి ఉదయం వరకు ఉంటుంది. ఆ తర్వాత షష్ఠి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా రాత్రులు తిథి కూడా చూసుకోవచ్చు. అలంకారంలో అమ్మవారికి పూజ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 27 తారీఖు శనివారంన శ్రీ లలితాదేవిగా అమ్మవారిని మనం పూజించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 28 ఆదివారం సప్తమి అంటే కొంచెం మిగులు తగులు ఉదయానికి రావడం వల్ల మనకి ఇలా వచ్చాయి అనమాట. తిథులు అయితే వాటికి ఏ రోజు జరుపుకోవాలి, అలాగే డేట్ అనేది ఏంటి, పూజ చేసుకోవాలి, దేని ప్రకారం చేసుకోవాలి అన్నది కూడా మీకు షేర్ చేస్తాను. ఈ రోజున అమ్మవారి అలంకారం మహాచండీదేవి అండి. 8వ రోజు 29 సెప్టెంబర్ 2025 సోమవారం మనకి సప్తమి తదుపరి అష్టమి. ఈ రోజున ఎంతో విశేషంగా మూలా నక్షత్రం ఉందండి. ఈ రోజున అమ్మవారికి ఆ చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో పూజించడం అనేది జరుగుతుంది. శక్తిని అమ్మవారిని ప్రత్యేకంగా రోజుగా ఈ మూలా నక్షత్రం చెప్తారు. పిల్లలు కూడా ఈ రోజున అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. అలాగే సరస్వతీదేవి పూజ కూడా చేయించుకుంటే చాలా మంచిది జరుగుతుందండి. ఈ బాల సరస్వతీదేవి అలంకారంలో మన ఇంట్లో కూడా పిల్లల చేత పూజ చేయించడం వల్ల మనకు జ్ఞాన సంపద కలుగుతుంది. చదువులో బాగా రాణిస్తారన్నమాట. ప్రభుత్వం తరపున కూడా ఈ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందండి. మూల నక్షత్రం అనేది అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి సరస్వతీదేవి అలంకారంలో అమ్మను పూజించాల్సి ఉంటుంది. దసరాలో ఇక 9వ రోజు వచ్చేసి సెప్టెంబర్ 30 తారీఖు మంగళవారం అష్టమి తదుపరి నవమి. ఈ విశేషమైన దుర్గాష్టమి అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తూ ఉంటారు. దసరా నవరాత్రులు చేయలేని వారు చివరి 3 రోజులైన మొదటి రోజుగా చెప్పాలంటే దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులైనా సరే అమ్మవారిని పూజిస్తే నవరాత్రులు చేసిన ఫలితం అయితే మీకు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆరాధించవలసిన రోజుల్లో దుర్గాష్టమి నుంచి మనం చెప్పవచ్చండి. కనుక దుర్గాదేవి రూపంలో అమ్మవారిని ఈ దుర్గామాత ఈ రోజున ఆరాధించాలి. దుర్గాష్టమి రోజున దేవి నవరాత్రులు ఇక 10 రోజు వచ్చేసి అక్టోబర్ 1వ తేదీన బుధవారం నాడు మనకి శుద్ధ నవమి తదుపరి దశమి. ఈ రోజున మనం అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో అలాగే మనం పూజించవలసి ఉంటుంది. ఆ రోజున అలంకారము అది అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం నవరాత్రుల్లో ఇవి 10వ రోజు మహిషాసుర మర్దిని అలంకారంలో ఒక రోజు ఎక్స్ట్రా రావడం వల్ల మనకి 11వ రోజు విజయదశమి అవుతుంది. ఆరాధించాల్సి ఉంటుంది మనం. మరి నవరాత్రులు చివరి రోజు అయిన 11వ రోజు అక్టోబర్ 2వ తారీఖు గురువారం శుద్ధ దశమి. దశమి మనకి మధ్యాహ్నం 2:41 వరకు ఉంది. గురువారం సూర్యోదయం ఉంది కాబట్టి ఈ రోజునే విజయదశమిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున అమ్మవారికి చివరి రోజైన శ్రీ రాజరాజేశ్వరి రూపంలో అలంకరణ చేస్తాము. ఆ రోజు పిల్లల్ని మనం ఆరాధిస్తాము. మనం ఈ రోజున సెమి వృక్షం ఉంటుంది కదండి, పూజ చేస్తూ ఉంటారు చాలామంది. ఎటువంటి శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా, అక్షరాభ్యాసాలు చేసుకోవాలన్నా ఈ రోజు కూడా తిథి ముహూర్తాలు పని లేకుండా ఈ రోజున చేస్తున్న ఏ పని మొదలుపెట్టినా విజయం అన్నది లభిస్తుంది అని సెమి వృక్షం అంటే జమ్మి చెట్టు అండి. పూజ చేయడం కూడా ప్రత్యేకంగా ఈ విజయదశమి రోజు చేయాలన్నమాట. ఇక మీకు తెలుసుకున్నారు కదా స్వామివారికి మన అమ్మవారికి నైవేద్యం అలంకరణ ఎలా పెట్టాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అలంకరణ కూడా కాత్యాయని దేవిగా అమ్మవారికి ఏ రోజు వచ్చింది, ఎందుకు 11 అన్నది ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఓం దుర్గాయ నమః కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.